ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 108 అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఆయన ఎలాంటి దేవుడంట, ఆయన కృప ఎలాంటిదంట, ఆకాశము కంటే ఎత్తైన కృప అంటండి. మనుషులు మనకి ఏదైనా చేస్తే మనం ఏం చేస్తామంటే దాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. కానీ దేవుడైతే మర్చిపోయేవాడు కాదండి. మనము మనసులు మర్చిపోతాం, కానీ దేవుడైతే మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన కృప ఎలాంటిదంట, ఆకాశము కంటే ఎత్తైన కృపను మన మీద చూపించేవాడిగా ఉన్నాడంటండి. నిజమే కదండి. పొద్దుట లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనము క్షేమంగా ఉంటామో ఉండమో కూడా మనకే తెలియదు. అయితే ఆయన కృపను బట్టి, కేవలం ఆయన కృపను బట్టి, ఆయనకి మన మీద ఉన్న ప్రేమను బట్టి మనము క్షేమంగా ఉండగలుగుతున్నాం. మనము పని చేయడానికి బలం కలుగుతుంది, పని చేసిన డబ్బులు తెచ్చుకోవడానికి మనకి అవకాశం కలుగుతుంది. ఆయన అంటాడు కదా, నా సెలవు లేకుండా భోజనము చేసి సంతోషంగా ఉండగలిగిన వాడు ఎవడని అడుగుతున్నాడు. నిజమే కదండి. ఆయన సెలవు కావాలండి, ఆయన కృప కావాలి. ఆయన కృపను బట్టి మనము క్షేమంగా ఆరోగ్యముగా పనిచేసుకునే వారిగా ఉండేవారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఆయన కృప ఎలాంటిదంట, ఆకాశము కంటే ఎత్తైన కృప అంట. ఇంకా నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నవి. ఆయన సత్యం ఎలాగున్నాయంట, మేఘములంత ఎత్తుగా ఉన్నాయంటండి. ఆయన సత్యవంతుడు. ఆయన నోట ఏ అబద్ధమును లేదు, ఏ కపటమును లేదు, ఆయనలో ఏ దోషమును లేదని తీర్పరులు చెప్పేవారుగా ఉన్నారు. మనమేనండి పాపులము, ఇంకా దౌర్భాగ్యులము, ఇంకా దుష్టులము, దేవునికి ఇష్టము కాని పనులు చేసేవారము, దేవునికి ఇష్టం కాని నడక నడిచేవారము మనము. ఆయన సత్యవంతుడు. నాలో పాపముందని ఎవరు స్థాపించగలరని చెప్పేవాడిగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించుంటే ఆయన అలా చెప్పగలుగుతున్నాడండి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము అంటున్నాడు. ఆయన ప్రభావం ఎక్కడంట, ఒక కుటుంబంలో కాదండి, ఒక వ్యక్తి దగ్గర కాదండి, ఎక్కడంట సర్వ భూమి మీద ఏం చేస్తున్నాడంట, కనబడనిమ్ము అని చెప్తున్నాడు. కనబడేలాగా చేసేవాడుగా కూడా ఆయన ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. ఈయన ఏమని అడుగుతున్నాడంటే, ఆయనకి ఎవరైతే ప్రియులుగా ఉంటున్నారో, ఎవరైతే ఆయన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటున్నారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచేవారుగా ఉంటున్నారో, వాళ్ళది ఏం చేస్తున్నాడంట, ప్రియులుగా ఎంచుకుంటున్నాడంట. ప్రియమైన వారిగా. చూడండి, కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు మన మాట వినినప్పుడు వాళ్ళని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటాం మనం కదండి. వాళ్ళని ఎక్కువగా ఇష్టపడేవారిగా, ప్రేమించేవారిగా మన మాట విన్న బిడ్డల్ని, అంటే ఇష్టము వారి మీద మనము పెంచుకునేవారిగా ఉంటాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రియులుగా చేసుకుంటున్నాడంట. ప్రియులు అనగా ప్రేమించిన వారిని ప్రియుడు అంటారు కదా, ప్రియురాలు అంటే. అంత ఇదముగా మనల్ని ఆయన చేసుకునేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆయనకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు. చేసుకోవడమే కాకుండా ఏం చేస్తున్నాడంట, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము ప్రభువా అంటున్నాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ, ఆయనకి ప్రియులుగా ఉండి, అప్పుడు మనం ఆయన అడిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట, ఎవ్వరూ అవసరం లేదండి మనల్ని రక్షించడానికి, మన దేవుడు ఉంటే చాలు. తెలుసండి, ఆయన కుడి చేతితో ఆయన ఏం చేస్తున్నాడంట, రక్షించేవాడిగా ఉన్నాడంట.
నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము ప్రవ్వా అని ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఏ విషయంలో ప్రార్థిస్తున్నాము రక్షించమని, ఏ విషయంలో ఆయన్ని అడిగేవారిగా ఉన్నాం, ఏ విషయంలో అయితే మనల్ని తప్పించమని అడిగేవారిగా ఉన్నాం, ఆ విషయంలో కూడా మనము ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన ప్రియులుగా ఉంటూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఏ విషయంలో అయితే మనం అడుగుతున్నామో అది పొందుకునేంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా మనం ఉండేవారిగా ఉందాం. ఇంకా ఆయన ఇచ్చే మేలులు కూడా పొందుకునేవారిగా ఉందాం. ఆయన రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ రక్షింపబడడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.